హలో అండి, వెల్కమ్ టు రమాగారి అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీరామనవమి తెలుగువారి ఇంట్లో ఎలా జరుపుకుంటారో చూద్దాం. శ్రీరామనవమి అనగానే ముందు గుర్తొచ్చేది పానకం. మా మమ్మీ డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, శ్రీరామనవమికి వాళ్ళు పొద్దున్నే రెడీ అయిపోయి గుడికి వెళ్ళి పానకాల కోసం క్యూల్లో ఉండేవాళ్ళు అని చెప్పి. ఆ పానకాలు కూడా పెద్ద పెద్ద డ్రమ్స్లో తయారు చేసేవాళ్ళంట. ఇప్పట్లో నాకు పానకాలు ఎక్కడ గుడిల్లో కనపడలేదు, కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు కదా. అందుకే మేము ఇట్లా ఇంట్లో తయారు చేసుకుంటున్నాం పానకాన్ని. పానకం చేయడం చాలా సింపుల్ అండి. కొంచెం బెల్లం, మిరియాలు దంచి మీకు కావలసినంత నీళ్ళల్లో కలుపుకుంటే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మమ్మీ సలివిడి ఇంకా వడపప్పు తయారు చేస్తుంది. సలివిడి కోసం ముందుగా మనం బియ్యాన్ని కడిగి పెట్టి తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. ఆ వచ్చిన పిండిలో మనం ఇట్లా బెల్లాన్ని కొంచెం కలుపుతూ ఉంటే ఇట్లా సలివిడి అవుతుంది. నెక్స్ట్ నానబెట్టిన పెసరపప్పుని ఇట్లా మమ్మీ సలివిడి పైన పెడుతుంది. దీన్ని సలివిడి వడపప్పు అంటారు. సో ఈ రెండు పానకం ఇంకా సలివిడి వడపప్పు అనేది శ్రీరాముల వారికి చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట. పండగ అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కదండి, పైగా శ్రీరామనవమి, అందుకే నేను చీర కట్టుకున్నాను. గైస్, జ్యువెలరీ ఏం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఈ చోలీలు ఎలా ఉన్నాయి? నైస్ నో. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా చిన్నత్త ఎప్పుడో నా కోసం చేసింది. సో ఇవి ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది, పెట్టుకుందాం అనుకుంటున్నా. యా, దేర్ యు గో. బాగుంది కదా, నాకు నచ్చింది. సో ఈ లాంగ్ చైన్ వేసుకున్నాను అండ్ గోల్డ్ బ్యాంగిల్స్, రియల్ గోల్డ్ కాదులేండి. So this is my jewelry. సో మా మమ్మీ పాత సినిమాలు చూస్తుంది. ఏం సినిమా మమ్మీ? పేరు తెలియకుండానే చూసేస్తాము మమ్మీ. సో ఈరోజు అలా పాత సినిమాలు చూస్తున్నారు మా ఇంట్లో. చాలా ఓల్డ్ మూవీస్, బట్ చాలా నాస్టాల్జిక్గా ఉంటుంది ఈ మూవీస్ చూసినప్పుడల్లా. చాలా బాగా అనిపిస్తుంది. యా, ఇప్పుడు రెడీ అయిపోయాము, గుడికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తాం మేము. ఇట్స్ నైస్, చాలా బాగుంది. సో గాయ్స్, శ్రీరామనవమి స్పెషల్ పానకం. చాలా బాగుంది గాయ్స్, ఘాటుగా స్వీట్గా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకున్నారా పానకం? చెప్పండి కమెంట్స్లో. పూజ అయిపోయిందండి. గైస్, గుడికి నడుస్తున్నాం.
ఎండ మాడిపోతుందండి. ఎండ చాలా ఉంది గాయస్, అందుకే ఇట్లా చీర కొంగులు ఇలా వేసుకున్నాం గాయస్. సో ఈ ట్రిక్ మా మమ్మీ చెప్పింది ఇట్లా వేసుకోవాలని. చీర స్కార్ఫ్ మర్చిపోయాను. సో ఈ చీర పొరలా ఉంది, ఏం కాపాడిద్దని మీరు అనుకోవచ్చు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది, బట్ స్టిల్ పర్లేదు, బాగానే ఆపుతుంది. బాగుంది గాయస్. చాలా రోజులకి చీర కట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి అసలు జనాన్ని చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. అంతమంది వచ్చారు నిజంగా. అసలు మాకు భోజనం దొరుకుద్దా లేదా అలా అనిపించింది, కానీ ఫైనలీ మాకైతే భోజనం దొరికింది. మేము భోజనం చేసేసి దేవుడి దర్శనానికి వెళ్ళాము. శ్రీరాముల వారి దర్శనం చేసుకున్నాము. చాలా అందంగా అలంకరించారండి, చాలా బాగుంది. మేము దర్శనం చేసేసుకుని వచ్చినా కానీ మా డాడీకి ఇంకా భోజనం దొరకలేదు. సో డబల్ క్యూ ఉందన్నమాట జెంట్స్ సైడ్లో. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం. నెక్స్ట్ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నా వల్ల కాదు ఈ ఎండ. అలా నీడలో బ్రేక్ తీసుకుంది మా మమ్మీ. ఇప్పుడే నడవడానికి, ఇంటికి వెళ్ళడానికి బ్రేక్ తీసుకుంది. నడిచి నడిచి అలసిపోయాము మమ్మీ. ఎండ బాగుందమ్మా, చిన్నగా సూపర్ సూపర్ ఎండ. హలో గాయస్, ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను. మీకు ఒకటి చెప్పాలి, నేను చాలా హారబుల్ ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు టెంపుల్లో. ఏంటంటే, సో బేసిక్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకోకూడదు ఇట్లా అంటారు కదా. సో నేనైతే విరబోసుకుని వెళ్ళలేదు, చక్కగా క్లిప్ పెట్టుకుని వెళ్ళాను. అండ్ యా, ఐ మీన్ ఐ ఫెల్ట్ రియలీ బ్యూటిఫుల్, ఐ ఫెల్ట్ రియలీ నైస్. రోజు శ్రీరామనవమి కదా, చాలా అంటే చాలా జనాలు వచ్చారు. లైక్ ఇసుకేస్తే రాలనంత అంటారు కదా, అట్లా అంత జనం వచ్చారనమాట. మా ఏరియాలో మొత్తం జనం అంతా వచ్చేసినట్టున్నారు, అంతమంది వచ్చారు. ఏమైందంటే యాక్చువల్గా జెంట్స్ సైడ్ క్యూ అంతా చాలా పద్ధతిగా అందరూ క్యూలోనే నిల్చున్నారు, క్యూలోనే వెళ్తున్నారు. లేడీస్ సైడ్కి వచ్చేసరికి ఒక్కళ్ళు కూడా క్యూ పాటించలేదు భోజనాల కోసం. ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెడితే ఇంకా అందరూ ఇట్లా ఎగబడిపోయి, ఐ మీన్ ఒక క్యూ లేదనమాట. సో అట్లా ఉండే అనమాట. ఏమైందంటే నేను అలా వెళ్తున్నాను, పొరపాటున నేను ఒక అమ్మాయి కాలు తొక్కాను చెప్పుతో. అంటే చెప్పులు వేసుకుని ఉన్నాను, పొరపాటున తొక్కాను. అమ్మాయి యాక్చువల్గా ఆంటీ, అసలు షీ వాజ్ లైక్, ఏందమ్మా నీకు పొగరు, ఏందో పొగరు, స్టైలు ఇట్లా చాలా చాలా రూడ్గా మాట్లాడింది అనమాట. నాకైతే అసలు నేనైతే పర్సనల్గా తీసుకోలేదు. సో ఇలాంటి టైమ్స్లో మనం పర్సనల్గా తీసుకోకూడదు కదా, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. అసలే ఇక్కడ దేవుడి ప్రసాదం దొరకలేదని చెప్పి చాలా హడావిడిగా ఉంది కాబట్టి నేనైతే పర్సనల్గా తీసుకోలేదు. బట్ ఆవిడైతే ఎంత రూడ్గా బిహేవ్ చేసిందంటే, చాలా అసలు అట్లా మాట్లాడింది. నేను అసలు ఎంత సాఫ్ట్ అంటే, నేనైతే జనరల్గా ఎవరిని తిరిగి అనను, అలాంటి టైప్. నేను పొరపాటున అడిగేసాను, అది కూడా గట్టిగా వేయలేదు నాకు తెలుసు. బట్ ఆడితే చాలా ఇట్లా వచ్చేసింది నా మీద. అది జరిగిందనమాట ఈరోజు. సో దీన్ని బట్టి నేను ఏమనుకున్నానంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పర్సనల్గా తీసుకోకూడదు. పర్సనల్గా తీసుకుని ఉంటే నేను అక్కడే ఏడ్ చేసేదాన్నేమో. బికాజ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ అనమాట. సమ్ టైమ్స్ ఏడుపు వచ్చేస్తుంది ఇట్లా అరిస్తే, ఎందుకంటే నేను వేరే వాళ్ళ మీద అట్లా అరవలేను. ఇది జరిగింది ఈరోజు అక్కడ.
అదర్ దాన్ దాట్ భోజనాలు అయితే చాలా బాగున్నాయి. దేవుడి ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదా, సో అట్లా దేవుడి ప్రసాదం తింటుంటే చాలా బాగుంది. చాలా వేడివేడిగా టేస్టీగా, చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. అంతసేపు క్యూలో నుంచి భోజనాలు తెచ్చుకున్నందుకు చాలా వర్త్ ఇట్ అనిపించింది మాకు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ భోజనాలు చేసేసిన తర్వాత దర్శనం చేసుకున్నాం, శ్రీరాముడి దర్శనం. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. బట్ అదొక్కటి జరిగింది నాకు ఈరోజు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. మీకు కూడా ఇట్లా జరుగుతూ ఉంటుందా చెప్పండి. నేను ఒక సీక్రెట్ షేర్ చేసుకుంటాను మీతో, చాలా పర్సనల్ సీక్రెట్ అన్నమాట. ఏంటంటే ఆ సీక్రెట్ ఐ డోంట్ నో ఇది నాకే జరిగిద్దో మరి అందరికీ ఇంతేనో, అందరి ఆడపిల్లలకి ఇట్లాగే జరిగిద్దో తెలియదు. ప్రతి పండగకి ఏదో ఒక కారణంతో, లైక్ ఏదో ఒక రీజన్తో ఏడుస్తూ ఉంటాను నేను. ఐ డోంట్ నో ఎందుకు ఏడుస్తానో తెలీదు, బట్ ఏదో ఒక కారణంతో ఏడుస్తాను. నాకు ఫోటోలు తీయలేదని, లేకపోతే ఏదో కారణంతో ఏడుస్తాను పండగ రోజు. ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు నాకు. బట్ ఈరోజైతే ఏడవలేదు నేను. యూజువల్ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీస్లో జరుగుతూనే ఉంటాయి, బట్ ఐ డోంట్ నో వై ఈసారి నేను ఏడవలేదు. మేబీ నా మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయిందేమో, మేబీ. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు క్రై. ఈసారి ఐ డోంట్ వాంట్ టు క్రై. వేరే వాళ్ళ గురించి నేను ఎందుకు ఏడవాలి? ఇట్ డిస్టర్బ్స్ మై పీస్ కదా, అలా ఏదో అనిపించింది నాకు. మీకు కూడా ఇట్లా జరుగుతూ ఉంటుందా? ప్రతి పండగకి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇంట్లో అవుతూ ఉంటుంది కదా, నాకే ఇట్లా జరుగుతుందా, మీకు కూడా అవుతుందా చెప్పండి కమెంట్స్లో. ముఖ్యంగా బర్త్డేస్ కూడా ఇట్లా జరుగుతుంటుంది నాకు. ఇంత బాగా జరుపుకుందాం అని అనుకున్నా కానీ ఏదో ఒక రీజన్తో అప్సెట్ అవుతాము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అది నాకేనా లేకపోతే అందరికీ ఇంతేనా? కమెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారో లేవో. శ్రీరామనవమి ఇలా జరిగింది, మీరు ఎలా జరుపుకున్నారు శ్రీరామనవమి చెప్పండి కమెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూసినందుకు. రమ్మగారి అమ్మాయి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.